వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ప్రకాష్. మనం ఇవాళ వీడియోలో టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ గురించి, అలాగే పార్సింట్ అనే ఒక ఫంక్షన్ గురించి, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, అలాగే ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మన ఛానల్ రీసెంట్గా 400 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అవ్వడం జరిగింది. అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ టు అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ గురించి. సో ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మనకి డేటా అనేది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది, అవునా? సో అది ఏ ఫామ్లో ఉండొచ్చు అంటే ఇంటీజర్ డేటా టైప్ అవ్వచ్చు, స్ట్రింగ్ డేటా టైప్ అవ్వచ్చు, ఫ్లోట్ డేటా టైప్ అవ్వచ్చు, అలాగే బూలియన్ డేటా టైప్ అవ్వచ్చు, అవునా? సో మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. సో అది ఏ డేటా అని చెప్పే దానికోసం మనం ఈ టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ అయితే యూస్ చేసుకుంటాం. సో టైప్ ఆఫ్ అని మనకి ఈ రౌండ్ బ్రేసెస్ మధ్యలో మనం ఏదైతే వాల్యూని, అదే డేటా టైప్ని ఇవ్వాలనుకుంటున్నామో ఆ డేటా అనేది ఇక్కడ ఇస్తే ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే, సో అది ఏ డేటాలో ఉంది అని చెప్పి ఫైండ్ అవుట్ చేసి మనకి వాల్యూని అయితే రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ ఏదైతే రిటర్న్ చేస్తుందో అది ఎప్పుడు మనకి స్ట్రింగ్ ఫామ్లోనే ఉంటుంది. ఓకే, సో మనకి కొన్ని పాసిబుల్ వాల్యూస్ ఏంటి అంటే అన్డిఫైన్డ్ అని ఒక డేటా టైప్, అండ్ బూలియన్ అనే ఒక డేటా టైప్, అండ్ నెంబర్, స్ట్రింగ్, అండ్ ఆబ్జెక్ట్, అండ్ ఫంక్షన్. సో ఇవన్నీ మనకి కొన్ని డేటా టైప్స్. ఓకే, సో నెక్స్ట్ మీకు ఇది ఒకసారి ప్లేగ్రౌండ్లో వెళ్ళి చూపిస్తాను. సో మనం ఒకవేళ ఏ అనే వేరియబుల్కి మనం స్ట్రింగ్ని అసైన్ చేద్దాం. సో వెల్కమ్ అని చెప్పి రాస్తున్నాను. సో వెల్కమ్ అనే ఒక స్ట్రింగ్ని అయితే నేను అసైన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్, సో టైప్ ఆఫ్ అని యూజ్ చేస్తున్నాను, ఏ అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ మనం నో డాట్ ఓకే, సో మనకి ఇక్కడ స్ట్రింగ్ అని అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో మనం ఈ విధంగా డేటా టైప్ని అయితే తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 అని ఇస్తున్నాను, సో ఇంటీజర్ ఇస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. నో స్కిప్డ్ డాట్ జేఎస్. ఓకే, సో మనకి ఇదిగోండి నెంబర్ అని అయితే వచ్చింది. ఓకే, సో మనం ఈ విధంగా బూలియన్ అయితే బూలియన్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ పార్సింట్ అనే ఒక ఫంక్షన్ గురించి చూద్దాం. సో పార్సింట్ అనే ఒక ఫంక్షన్ ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఏదైనా ఒక వాల్యూ అనేది స్ట్రింగ్లో ఉంది అనుకోండి, సో అది మనకి ఇంటీజర్లో కావాలి అన్నప్పుడు ఈ పార్సింట్ అనే ఒక ఫంక్షన్ని యూస్ చేసుకొని మనం స్ట్రింగ్ వాల్యూని ఇంటీజర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ద పార్సింట్ ఫంక్షన్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ టు పార్స్ ఏ స్ట్రింగ్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ ఇంటీజర్. సో ఇది ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తాము అంటే ఈ పార్సింట్ అని రౌండ్ బ్రేసెస్ ఉన్నాయి కదా, దీని లోపల మనం ఏదైతే స్ట్రింగ్ అసైన్ చేసామో ఆ వేరియబుల్ని దీనిలో ఇస్తే మనకి అప్పుడు పార్స్ ఇంటీజర్లో కన్వర్ట్ చేసి సో మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ద ఫంక్షన్ రిటర్న్స్ అన్ ఇంటీజర్ ఆర్ NaN. NaN అంటే నాట్ ఏ నెంబర్ ఇఫ్ ద స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ టు ఏ వ్యాలిడ్ నెంబర్. ఒకవేళ స్ట్రింగ్ అనేది వ్యాలిడ్ నెంబర్లో కనుక కన్వర్ట్ అవ్వకపోతే మనకి అప్పుడు రిటర్న్ చేసే వాల్యూ అంటే ఏంటి అంటే NaN. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ మనం ఒకసారి చూద్దాం. ఓకే, మనం లెట్ ఏ ఈక్వల్ టు మనం వాల్యూని 10 అనే దాన్ని స్ట్రింగ్లో తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పార్సింట్ అనే ఫంక్షన్. ఓకే, సో పార్సింట్ ఆఫ్ ఏ. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ నోడ్ స్కిప్ డాట్ జేఎస్. ఓకే, సో మనకి ఇది
10 అని అయితే రావడం జరిగింది. ఇప్పుడు దీని డేటా టైప్ ఏంటో మనం ఒకసారి చూడాలి అంటే దీన్ని మనం బి అనే వేరియబుల్కి అసైన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ మనకి టైప్ ఆఫ్ కనుక్కోవాలనుకుంటున్నాం కదా, సో టైప్ ఆఫ్ బి. ఓకే, ఇప్పుడు మనం నోట్ స్కిప్ డాట్ జేఎస్. ఓకే, సో మనకి నెంబర్ అని చెప్పి అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సో మనం ఈ విధంగా ఫస్ట్ వాల్యూ అనేది స్ట్రింగ్లో ఉంటే మనం దాన్ని ఈ పార్సింట్ అనే ఫంక్షన్ యూస్ చేసుకొని దాన్ని ఇంటీజర్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగే పార్సింట్ అని కాకుండా పార్స్ ఫ్లోట్ అని కూడా ఉంటుంది. సో అప్పుడు మనం ఫ్లోట్లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్. మనకి జావా స్క్రిప్ట్లో కూడా కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సేమ్ మనకి పైథాన్లో ఎలా అయితే ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉంటాయి. సో ఓన్లీ సింటాక్స్ ఈజ్ ద డిఫరెన్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి అంటే మనకి 3 అయితే ఉంటాయి. సో ఇఫ్, ఎల్స్ ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే, సో దీస్ స్టేట్మెంట్స్ ఎవాల్యుయేట్ ఏ కండిషన్ అండ్ ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకి ఏంటంటే ఒకవేళ ఇఫ్ అనే ఒక కండిషన్ కనుక సాటిస్ఫై అయితే ఆర్ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అదే ఒకవేళ కండిషన్ ఫాల్స్ అనుకోండి, అప్పుడు ఎల్స్ కండిషన్ అయితే ప్రింట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ మీ టేక్ ఏ ఈక్వల్ టు ట్రూ అని తీసుకుందాం. ఓకే, సారీ ఇక్కడ లెట్ ఏ ఈక్వల్ టు ట్రూ ఇఫ్ ఏ, అప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెంబర్ ఈస్ ఇంటీజ్. సారీ ఇక్కడ ట్రూ అని తీసుకుందాం. ఓకే, ఎల్స్ మనకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫాల్స్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఒకవేళ మనకి ట్రూ అయితే కనుక కన్సోల్ ఇదేంటి ట్రూ అని ప్రింట్ చేయమంటున్నాం, లేదంటే ఫాల్స్ అని ప్రింట్ చేయమని చెప్తున్నాం. ఓకే, నోట్ స్కిప్డ్ డాట్ జేఎస్. ఓకే, మనకి ట్రూ అని వచ్చింది ఎందుకంటే వాల్యూ అనేది ఇక్కడ మనకి ట్రూ. అదే ఇక్కడ నెంబర్ అనే దీనికి నెంబర్ అసైన్ చేద్దాం 10 అని చెప్పి. ఇక్కడ కండిషన్ ఏం రాద్దామంటే ఏ గ్రేటర్ దాన్ 5. సో మనకి 10 అనేది గ్రేటర్ దాన్ 5 అని చెప్పేసి ఒక కండిషన్ ఇస్తున్నాం. ఇది కండిషన్ ట్రూవా కాదు కదా, సో మనకి ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. దానికోసం నోట్ స్కిప్ డాట్ జేఎస్. ఓకే, సో సారీ ఇక్కడ కండిషన్ అనేది ట్రూ ఎందుకంటే 10 అనేది 5 కంటే ఎక్కువే కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2 అని తీసుకుందాం. మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం. ఓకే, మనకి ఈ విధంగా అవుట్పుట్ అయితే వచ్చింది ఫాల్స్ అని. ఓకే, నెక్స్ట్ సో ఈ విధంగా మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది వర్క్ అవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ జావా స్క్రిప్ట్లో మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. మనకి అవి ఏంటి అంటే మనకి మేజర్గా జావా స్క్రిప్ట్లో ఒక 6 ప్రిమిటివ్ డేటా టైప్స్ అయితే ఉంటాయి. ఓకే, సో అవేంటి అంటే అన్డిఫైన్డ్, నల్, బూలియన్, నెంబర్, స్ట్రింగ్ అండ్ సింబల్. సో ఇవి వచ్చేసరికి మనకి కొన్ని బేసిక్ ప్రిమిటివ్ టైప్స్. సో ఈ అన్డిఫైన్డ్ డేటా టైప్ అనేది ఎప్పుడు రిప్రజెంట్ అవుతుంది అంటే మనం ఒకవేళ వాల్యూ అనేది అసైన్ చేయలేదనుకోండి ఒక వేరియబుల్కి, అప్పుడు మనకి ఈ అన్డిఫైన్డ్ అని చెప్పి ప్రింట్ అవ్వటం జరుగుతుంది. లెట్ మీ షో యూ ద ఎగ్జాంపుల్. లెట్ ఏ అని చెప్పి వదిలేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అని చెప్పి ప్రింట్ చేద్దాం. మనకి ఏమొస్తుందో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. చూడండి మనకి అన్డిఫైన్డ్ అయితే వచ్చింది. ఎందుకు అంటే మనం ఇక్కడ వాల్యూ అనేది దానికి
యాడ్ చేయలేదు, అవునా? సో అసైన్ చేయలేదు కాబట్టి మనకి అన్డిఫైన్డ్ అయితే వచ్చింది. సో ఈ విధంగా అన్డిఫైన్డ్ అయితే మనకి డేటా టైప్ లాగా చూపించడం జరిగింది. ఓకే, ద నల్ టైప్ రిప్రజెంట్స్ ఎ వేరియబుల్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లిసిట్లీ అసైన్ టు ద వాల్యూ ఆఫ్ నల్. సో నల్ అనేది కూడా ఒక వాల్యూ లాగా చూపించడం జరుగుతుంది సమ్టైమ్స్. నెక్స్ట్, ప్రిమిటివ్ టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్. సో మనకి బూలియన్ డేటా టైప్ ఏం చేస్తుంది అంటే ఇది ఒక లాజికల్ ఎంటిటీ. మనకి 2 వాల్యూస్ అయితే ఉంటాయి, అవునా? సో ఒకవేళ అది ఫాల్స్ అవ్వచ్చు, అలాగే ట్రూ అవ్వచ్చు, అవునా? అలాగే ఒకవేళ అది ఆన్ అవ్వచ్చు, ఆఫ్ అవ్వచ్చు, లైక్ దిస్, ఎయిదర్ ఇట్ మే బీ 0 ఆర్ 1. సో ఇలాంటి ఓన్లీ 2 కండిషన్స్ని మాత్రమే ఉండటానికి ఇవేంటంటే బూలియన్ డేటా టైప్స్. సో ద నెంబర్ టైప్ రిప్రజెంట్ బోత్ ఇంటీజర్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. మనకి ఈ నెంబర్ టైప్ అనేది ఎప్పుడు చూపిస్తుంది అంటే అది ఇంటీజర్ అవ్వచ్చు లేదా ఫ్లోట్ అవ్వచ్చు, ఈ రెండింటిని అవి నెంబర్ కింద కన్సిడర్ చేస్తుంది. అండ్ స్ట్రింగ్ టైప్ రిప్రజెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్ ఇన్ సింగిల్ ఆర్ డబల్ కోట్స్. మనకి ఇందాక చూసాం మనం. సో డబల్ కోట్స్ మధ్య కానీ సింగిల్ కోట్స్ మధ్య కానీ మనం ఏదైనా సరే క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేసి రాసామో అది ఏంటి అంటే స్ట్రింగ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక చూపించినట్టు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాము. సో టైప్ ఆఫ్ హెలో అంటే ఈ డబల్ కోట్స్ మధ్యలో హెలో అని ఉంది. సో ఇది ఏంటంటే ఒక స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే 42 అని ఇచ్చారు అంటే ఇది ఒక నెంబర్ కదా, సో ఇట్ రిటర్న్స్ నెంబర్. అండ్ టైప్ ఆఫ్ ట్రూ అంటే ఇదేంటంటే బూలియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ పార్సింట్ ఫంక్షన్. మనం ఇందాక చూసినట్టు పార్సింట్, ఇప్పుడు మనకి డబల్ కోట్స్ మధ్యలో 1 2 3 అనే ఒక స్ట్రింగ్ని ఇచ్చాము, దాన్ని పార్స్ ఇంట్ అని ఒక ఫంక్షన్లో పెట్టాము. అప్పుడు ఏం చేస్తుంది, ఈ 1 2 3 అనే స్ట్రింగ్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి మనకి 1 2 3 అని అవుట్పుట్ అయితే ఇంటీజర్ లాగా ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో పార్స్ ఇంట్ ఇది 10, 2 ఇదేంటంటే 2ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఎందుకంటే ఇది బైనరీ కన్వర్షన్ చేసి మనకి అవుట్పుట్ అయితే 2 ఇస్తుంది. అండ్ సేమ్ ఇలాగే నెక్స్ట్ది హెక్సాడెసిమల్. అండ్ మనం ఫైనల్గా ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్. ఇక్కడ చూడండి మనకి బేసిక్ సింటాక్స్ అయితే ఒకవేళ ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 5 అంటే మనకి ఏదో ఒకటి కండిషన్ అయితే రిటర్న్ చేయమని చెప్తున్నాం ఇక్కడ. ఓకే, ఒకవేళ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఈ బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ కండిషన్ ఏ అనేది అవ్వనప్పుడు ఎల్స్ ఇఫ్ ఇంకో కండిషన్ని చెక్ చేస్తున్నాం మనం. ఓకే, సో ఒకవేళ ఈ సెకండ్ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు బ్లాక్ 2 అనేది మనకి ప్రింట్ అవ్వటం జరుగుతుంది. అదే ఈ 2 కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వనప్పుడు మనకి ఈ బ్లాక్ 3 అనే స్టేట్మెంట్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వటం జరుగుతుంది. ఓకే, సో లెట్ మీ రీక్యాప్ వాట్ వీ హ్యావ్ టాట్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇదేంటంటే ఒక డేటా యొక్క టైప్ ఏంటో రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అండ్ పార్సింట్ అనే ఫంక్షన్ ఇదేం చేస్తుంది అంటే ఒక స్ట్రింగ్ని ఇంటీజర్లోకి పార్స్ చేస్తుంది. పార్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ ఏ కన్వర్టింగ్. అండ్ మనకి ఫైనల్గా కండిషనల్ స్టేట్మెంట్స్ చూసాము. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చితే కనుక మీరు తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్.